తెలంగాణ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు మంచి జరుగుతుందన్న విషయాన్ని ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. హైదరాబాద్ లో విబ్రహీత భవనం ప్రారంభించిన కవిత ఈ భవన ప్రారంభానికి దాదాపు 20 రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులు ఆశీర్వాదాలు పంపారని తెలిపారు. ఇక తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పథకాలను రాబట్టుకుంటామని ఆయా రాష్ట్రాల బ్రాహ్మణులు అన్నారు. ఇక ఇంత స్ఫూర్తిదాయక ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో బ్రాహ్మణుల పాత్రను గుర్తించింది. ఎందుకంటే దైవ కృప బ్రాహ్మణుని ఆశీర్వాదం లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదన్నటువంటిది వాస్తవం. ఆనాడు బడిబంద్ అన్న నాడు మీరందరూ గుడిబందు పెట్టినరు, అది మేము ఎన్నటికీ కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ మేము పోయి నిరాహార దీక్షలో కూర్చున్నా అక్కడ మాతో అర్చక స్వాములు వచ్చి నిరాహార దీక్ష చేసినటువంటి విషయాన్ని మేమేనాడు కూడా మర్చిపోలేదు. కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ గుర్తించుకొని మరి సమాజం బాగుండాలంటే సమాజానికి జ్ఞానజ్యోతిని పంపించేటటువంటి బ్రాహ్మణులు జ్ఞానజ్యోతిలాగా వెలుగొందే బ్రాహ్మణుల ప్రకాశాన్ని మరింత పరివ్యాప్తం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అందులో మొట్టమొదటిది అర్చక స్వాములందరికీ కూడా మరి జీతాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం. రెండవది ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు తీసుకుంటే ఇదివరకు ఉన్న 2500 నుంచి దాన్ని పెంచుకొని ఇవాళ 10,000 చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందులో ముందు 6,000 గుడులకే ఉండేది, ఇప్పుడు దాన్ని 8,000 గుడులకు కూడా మరి విస్తరింపజేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం